ఇవాళ ఇక్కడ జరుగుతున్న ఒక ధర్మ సభ. ఈ ధర్మ సభలో మీరు ఎంత మంచి నేర్చుకుంటారు, ఎంత మంచి వింటారు, అదే మీ పిల్లలకి మీరు నేర్పియాలి. ఇక్కడ ఎవరు కూడా రాకపోతే వాళ్ళు కూడా చెప్పాలి, మీరు చెప్పాలి వాళ్ళకి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఇవాళ మేము ఇది విన్నాము, నువ్వు కూడా నా నోరు నుంచి విను, మీరు ఆయనకి సందేశం ఇవ్వాలి. అందుకోసమే విగ్రహావిష్కారం చేసుకొని నేను స్వామి గారు అక్కడి నుంచి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ ఎందుకు వచ్చినాం? మీకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరు అదే చెప్పడానికి ఇవాళ మీ మధ్యలో మేము వచ్చినాం, అంత దూరం నుంచి. ఇదే వేదిక పైన కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు తెలియదు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత గొప్ప మాట తెలుసా? ఇట్లాంటి పెద్ద మనసు కూడా ఉండాలి. ఫస్ట్ నేను హిందూ, ఇట్లాంటి మంచి ఆలోచన పెట్టుకొని వచ్చినందుకు కూడా ధన్యవాదం. ఇట్లాంటి ఆలోచన వేదిక పైన ఉన్న 3 పార్టీలు, ఇట్లాంటి ఆలోచన ప్రతి ఒక్క నాయకులలో రావాలి. కొంతమంది ఉంటారు ఫాల్తు నాయకులు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారం ఎందుకు అడుగుతారు, ఎందుకు కూర్చొని పెట్టాలి అడుగుతారు. ఒకవేళ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారంకి ఒక పెడతారు కదా, బేస్ పెట్టడానికి వస్తే కూడా దానికి 50 ఫాల్తు లీడర్లు కూడా ఈ భారతదేశంలో ఉన్నారు. ఒక విగ్రహావిష్కారం ఆగిపోయింది. ఎక్కడ అర్జునది? భైంసాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారం మీలాగానే ఒక్కొక్క రూపాయి జమ చేసి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి మంచి ఒక బేస్ కట్టి శివాజీ మహారాజ్ ని అక్కడ కూర్చొని పెట్టి దానికి మీలాగానే ప్యాక్ చేసి పెట్టి నా దగ్గర వచ్చిన భయ్యా విగ్రహావిష్కారంకి రావాలని. నేనన్నా నేను వస్తాను, కానీ నేను వస్తాను ఎట్లా? అక్కడ ఈ ఔరంగజేబు కొడుకులు అక్కడ ఎక్కువ మంది ఉన్నారంట. అది వేరేలు కాదు, మనోలే, మన హిందువులే. ఇక్కడ ఎట్లా పుట్టినారు అర్థమైతలేదు, కానీ ఆఫీసర్లకి లేదు ఇక్కడ విగ్రహావిష్కారం జరిగితే కొంతమందికి బాధ కలుగుతుంది. అందుకోసం ఈ విగ్రహావిష్కారం జరగకూడదని వాళ్ళు ప్రెషర్ ఇస్తున్నారంట పోలీస్ అధికారులకి, అక్కడ ఎస్పీకి. మళ్ళా ఆ ఎస్పీ ఏం చేసిందంటే, నేను పోతున్న విగ్రహావిష్కారంకి నాకు మధ్యలో ఆపి పోలీస్ స్టేషన్ లో దాదాపు 8 గంటలు కూర్చొని పెట్టిండు. 8 గంటలు. నేను ఒక మాట చెప్పిన, 8 గంటలు కాదు, పోలీస్ స్టేషన్ గాని జైలు గాని మాకు కొత్తది కాదు. మా ప్రాణమే దాని నుంచి జరిగింది. కానీ ఆ భైసాలో ఉన్న ప్రతి ఒక్క యువకులకి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఇవాళ కూడా ఆ విగ్రహావిష్కారం జరగలే, దానికి ప్యాక్ చేసి పెట్టినారు అక్కడ వాళ్ళు. అక్కడ గ్రామ వాసులు, అక్కడ ఊరు వాసులు లేదు. రాజా సింగ్ గారు ఇంకా ప్రతి ఒక్క హిందూ నాయకులు వచ్చిన తర్వాతనే మేము ఈ విగ్రహావిష్కారం చేస్తాం అని ఒక సంకల్పం వాళ్ళు తీసుకున్నారు. అందుకోసం వేదిక పైన ఉన్న ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. ఫస్ట్ మీరు హిందూ, దాని తర్వాతనే బీజేపీ, దాని తర్వాతనే కాంగ్రెస్, దాని తర్వాతనే బీఆర్ఎస్ కదా. ఫస్ట్ ఏం పుడతాడేనా? కానీ కొంతమంది మర్చిపోతారు పాపం. ఈ అఫ్జల్ ఖాన్ కొడుకులు ఓటు ఇక్కడ మైనస్ అయిపోతుందని భయపడతారు వాళ్ళు. తమ్ముళ్ళారా, ఛత్రపతి శివాజీ మహారాజు మన మహారాష్ట్ర పూణే శివనేరి ఒక పెద్ద కిలా ఉంటది, అక్కడైనా పుట్టిండు. 19 ఫిబ్రవరి 1630లో. ఆ సమయంలో యావత్ భారతదేశంలో ఔరంగజేబు రాజ్యం ఉండే. ఎవరిది రాజ్యం? ఔరంగజేబు రాజ్యం ఉండే. ఔరంగజేబు ఒకటొక్క సంకల్పం పెట్టుకుంటూ ప్రతి ఒక్క హిందూని పట్టుకొని మత మార్పియాలే. ఒకటే ఒక్క సంకల్పం.
ఎక్కడ కూడా గుడి కనబడితే గుడిని పలగొట్టి మసీదు కట్టాలి, ఒకటి ఒక సంకల్పం. ఆయన దౌర్జన్యం ఏ విధంగా అంటే హిందువులకి చాలా కష్ట రోజాలు ఆ సమయంలో ఉండే. ఒక చిన్న పాప తమ్ముళ్ళ శివరాత్రి రోజు ఉండే. శివరాత్రి రోజు మనం ఏం చేస్తాం? శివ గుడికి వెళ్ళి మనం పూజ చేస్తాం, వ్రతం కూడా మనం పెట్టుకుంటాం. ఒక చిన్న పాప గ్రామవాసులు ఒక గుడి కట్టుకొని దాంట్లోనే ఒక రాయితోని శివలింగం తయారు చేసి దానికి పూజ చేసుకుంటా అక్కడ నిలబడతారు. అదే పక్క నుంచి ఔరంగజేబు సైన్యం వెళ్తుంది. సైన్యం చూస్తుంది, అక్కడ పబ్లిక్ ఎందుకు జమ ఉన్నది. సైనికులు చెప్తారు పోయి చూసి రండి. ఆ సైనికులు అక్కడ పోయి చూస్తారు, అరే అక్కడ గ్రామవాసులు ఉన్నారు, అక్కడ పూజ చేస్తున్నారు, ఒక స్టోన్ పెట్టుకొని దానికి పూజ చేస్తున్నారని వారు వజీర్ ఖాన్కి చెప్తారు. వజీర్ ఖాన్ అప్పుడే ఆదేశం ఇస్తారు, పోండి, మన దృష్టిలో ఉన్న ప్రతి ఒక్క గుడి పలగొట్టాలి, అదే మన లక్ష్యం. అక్కడ ఎంత మంది ఉన్నారు వాళ్ళకి జరిపి ఆ గుడి పలగొట్టేసిండి అని ఆదేశం ఇస్తే సైన్యం అక్కడ పోయి ఆ గుడి పలగొట్టే ముందు ఆ విగ్రహ పైన టాయిలెట్ చేస్తారు. ఒక పక్కనే ఒక ఆవు దొడ ఉన్నది, దాన్ని కోసేస్తారు. ఆ ఆవు దొడ మాంసాన్ని గుంజి ఆ శివలింగం పైన పెడతారు. గ్రామవాసులు చూస్తారు, ఏడుస్తారు, ఎవరేం చెప్పలేరు. ఎందుకంటే ఆ సమయంలో చెప్పేవాళ్ళు తల నరికేవాళ్ళు అప్పుడు. కానీ అదే గ్రామవాసులు మధ్యలోనే ఒక చిన్న పాప ఉంది, చిన్న ప్లేట్ పెట్టుకొని దాంట్లో పూలు కొబ్బరికాయ పట్టుకొని ఏడుస్తుంది. ఆ పాప ఏడుస్తుంది, అరే ఇంత అన్యాయమా, ఎవరు ఏం చెప్తలేరు, నా శివు పైన ఇంత అవమానమా అని ఏడుస్తుంది ఆ చిన్న పిల్ల. కానీ అదే చిన్న పిల్ల ఒక సంకల్పం తీసుకుంటుంది, ఇవాళ లేకపోతే రేపు నా పెళ్లి అయిన తర్వాత నాకు పుట్టే బిడ్డనే వీళ్ళకి కరెక్ట్ గా సమాధానం చెప్తాడు. అదే జీజామాత తమ్ముళ్ళారా. ఒక చిన్న పాప ఆ సమయంలో సంకల్పం తీసుకుంటది. సహాజీ భోస్లేతోని పెళ్లి అవుతుంది, బిడ్డ పుడతాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ శివనేరి పూణేలో పుడతాడైనా. కానీ ఆ సమయంలో కూడా జీజామాత ముందు జరిగిన ఆ అవమానం మర్చిపోదు. ఇవాళ మనం మన చిన్న పిల్లలకి ఏం నేర్పిస్తాం? మనం ఫుట్బాల్ ఆడిపిస్తాం, క్రికెట్ ఆడిపిస్తాం, స్కూల్ పంపిస్తాం. ఏదో మన ఒక పెద్ద ఆలోచన ఉంటుంది, అరే నా కొడుకు పెద్ద కావాలి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, పోలీస్ ఆఫీసర్ కావాలి, రాజకీయ నేతలు కావాలని ఇవాళ ప్రతి ఒక్క దాంట్లో ఒక ఆలోచన ఉంటుంది కదా పిల్లలకి. కానీ అప్పుడు జీజామాత చిన్న సమయంలోనే చిన్నప్పటి నుంచే ఛత్రపతి శివాజీ మహారాజ్ కి మహాభారతం ఏంది, మన పురాణం ఏంది, యుద్ధం ఏంది, భారతదేశం ఏంది, మన కల్చర్ ఏంది, అదే నేర్పిస్తుంది జీజామాత ఛత్రపతి శివాజీ మహారాజ్కి. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నప్పటి నుంచే ఒక సైన్యం తయారు చేస్తారు. ఉంటాయి కదా చిన్న సైన్యం తయారు చేసి ఆ కత్తిలతో కొట్లాడాలి. చిన్నప్పటి నుంచే యుద్ధ కళ. ఇక్కడ 12 సంవత్సరాలు ఎవరైనా పిల్లోడు ఉన్నారా? 12 years ఎవరు? ఇక్కడ పైకిరా. అరే ఉరుకురా. శివాజీ మహారాజు నీ ఏజ్ లోనే గుర్రంలో కూర్చోండు, నిలబడు. ఇట్లానే ఎంత అయిన ఏజ్? 12 years. హిస్టరీలో రాసి ఉన్నది. హిస్టరీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 12 years సైన్యం తయారు చేసి గుర్రం పై నుంచి కూర్చొని ఒక ఊరు దాటి ఇంకొక ఊరికి వెళ్తే ఒక కసాయోడు గోమాతని గుంజుకుంటా తీసుకొని వెళ్తుంది. ఎవరిని? గోమాతని గుంజుకుంటా తీసుకొని వెళ్ళి ఇట్లా పోతే ఛత్రపతి శివాజీ మహారాజ్ అదే సమయంలో మధ్యలో వస్తాడు. శివాజీ మహారాజ్ అడుగుతారు, అరే ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు? గోమాత ఏడుస్తుంది, ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు? ఆ కసాయోడు హైట్ ఉంటాడు, ఇక్కడ కత్తి ఉంటది,
ఆ కసాయుడు అంటాడు, రే ఇంత ఉన్నావు, నువ్వు ఎవరు రా అడిగేది, నువ్వు ఎవరు? ఇది మా తినే ఆహారం, దీనికి ఇవాళ మేము కోసి తింటాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ కు కోపం వచ్చి గుర్రం పైనుంచి కత్తి పెట్టుకొని కట్టిలా తీసి ఆ కసాయుడు చేతు నరికి గోమాతని రక్షించిండు. ఏ ఏజ్ లో? 12 years లో. ఓ ఇవాళ గోమాత లేకపోతే మన పిల్లలకి మనం గాడిద పాలు తాగిపిస్తామా? లేదు కదా. ఇవాళ మన తెలంగాణలో వేల సంఖ్యలో ఆవులు గాని దొడలు గాని ఏ విధంగా కోస్తున్నారు మీరందరు చూస్తున్నారు తమ్ముళ్ళారా. ప్రతి ఒక్క హిందూ, ఇక్కడున్న ప్రతి ఒక్క హిందూ ఆవు పాలు తాగిండు, గాడిద పాలు తెలియదు. కానీ ఆవు పాలు తాగే వాళ్ళు పైన ఒక భారం ఉంటది. ఆ భారం తీయాలంటే గోమాతని రక్షించాలి. అందుకోసం ప్రతి ఒక్క హిందూ ఇదే ఛత్రపతి శివాజీ మహారాజ్ మార్గదర్శనంలో నడిచి గౌ రక్షణ కూడా చేయాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్న మన గౌ రక్షణ చేస్తే ఈ పోలీసులు పట్టుకుంటారు కదా అని ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. కానీ ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి అదే ఔరంగజేబ్ సైనికులు పట్టుకుంటే అప్పుడు జైలు బెయిల్ ఉండేది, డైరెక్ట్ తల నరికేది. కానీ అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ భయపడిందా? ధర్మం గురించి ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడాలి. ధర్మం గురించి, ధర్మాన్ని కాపాడడానికి ఫస్ట్ మన గౌ రక్షణ చేయాలి. ప్రతి ఒక్క హిందూకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఉంటది వాళ్ళ పైన ప్రెషర్ ఉంటది, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. కానీ జీవితంలో ఒక్క ఆవైనా మీరు కాపాడాలి. జీవితంలో ఒక్క ఆవైనా మీరు కాపాడాలని ప్రతి ఒక్క హిందూకి రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గౌమాత పైన ఎంత ప్రేమ ఉండే, మహిళల పైన కూడా అంత ప్రేమ ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్కి. ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్దగైన తర్వాత ఔరంగజేబుకి నిద్ర లేకుండా చేసిండు. అసలు నిద్రేంది కూడా తెలియదు ఔరంగజేబ్కి. ఎంత భయం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే. ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర ఒక సైనికుడు ఉండే, ఆపాజీ సోందెల్కర్. ఆ ఆపాజీ సోందెల్కర్ కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఈ ఔరంగజేబు సైనికులు మన గుళ్ళు